ఇంకేమైనా ఫీడ్బ్యాక్ ఏమైనా ఉన్నదండి? జిఎం ఆర్జీఓ శ్రీ డి లలిత్ కుమార్ గారు, ఎస్ఓ2 జిఎం గారు శ్రీ గోపాల్ సింగ్ గారు, అదేవిధంగా ఏజిఎం ఐఈ గారు, మరి ఇక్కడ వచ్చేసినటువంటి నాతోటి అధికారులు. ఆర్జీవన్ ఏరియాలో ప్రొడక్షన్ టార్గెట్ ఏప్రిల్ నెల 4,50,000 అయితే డిస్పాచ్ 4,68,000 అయ్యి 100% పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ ప్రొడక్షన్ పరంగా 51% మాత్రమే ఉంది. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. అట్లానే ఓపెన్ క్యాస్ట్ ప్రొడక్షన్ పెంచడానికి కోసము ఓబీని 20% పెంచడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అట్లే గౌరవ చైర్మన్ గారు జీడీకే లెవెలింగ్ లైన్లో 3వ కంటిన్యూస్ నిలబెట్టడానికి అనుమతించడం ఇచ్చారు. దాన్ని టెండర్ ప్రక్రియ తొందరలోనే మొదలవుతుంది. ఇట్లా జీడీకే 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్లో ఇసుక ఇబ్బంది లేకుండా చాలా మంది కార్మికులు అసంతృప్తిగా ఉండేది, ప్రొడక్షన్ చేయలేకపోతున్నామని. అదొక సంతోషకరమైన వార్త ఏంటంటే చైర్మన్ గారు చేసిన కృషి వల్ల ఈ ఉత్పత్తి మన ఇసుక అనేది నిరాటంకంగా రావడానికి అన్ని ఏర్పాట్లైనాయి. ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు 300 టన్నులు 400 టన్నులు తీసే ఉత్పత్తిని ఆల్రెడీ 500 టన్నులు 600 టన్నుల దాకా పెంచారు. వాళ్ళు ఇంకా 700 టన్నులు 800 టన్నులు తీయడానికి కూడా ప్రణాళిక చేస్తున్నారు. ఇది స్థూలంగా ఆర్జీవన్ ఏరియాకి సంబంధించింది. ఇదే ఒక ఉత్సాహం కనబరిచి ఇంతకుముందు అట్లనే 3 రేకులు చేసేది సిహెచ్పిలో 4 రేకులు చేస్తూ సిహెచ్పి వాళ్ళు కానీ డిస్పాచ్లలో కానీ అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇదే ఉత్పత్తిని కొనసాగించి ఈరోజు చైర్మన్ గారు డైరెక్టర్లతో మీటింగ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రేకులను 5 రేకులకు చేయాలని, ఆజీవన్ ఏరియాలో ఉత్పాదకం పెంచాలని కోరడం జరిగింది. అందరి యొక్క సహకారంతో కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు, యూనియన్ నాయకులు అందరి యొక్క సహకారంతో ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఆజీవన్ ఏరియాని ఉత్పత్తి లక్ష్యాలను సేఫ్టీగా సాధిస్తూ కార్మికుల యొక్క సంక్షేమం, ఆరోగ్యము, భద్రత, సేఫ్టీ వీటిని పిల్లర్లుగా పెట్టుకొని ముందుకు పోవాలిగా కోరుతున్నాను. నమస్కారం. ఒక విషయము, గత సంవత్సరాలలో కొంచెము ఎండాకాలం వస్తే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయిందని ప్రెస్ మిత్రులు కానీ యూనియన్ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు అని అడగడం జరిగింది. దాన్ని చూసి ఏర్పాట్లన్నీ చేసి ఇప్పటిదాకా ఏ రకమైన లోడ్ రాకుండా వాటర్ సప్లై చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు చేసిన ఏర్పాట్లతోని ఇక ముందు కూడా రాబోయే 1-2 నెలల్లో కూడా ఏ రకమైన లోడ్ కాకుండా వాటర్ సప్లై చేస్తామని పూర్తి హామీస్తున్నాం. ఓకే, ఈ సందర్భంగా చేసే రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం నీటిని ఎండాకాలం కాబట్టి పొదుపుగా వాడుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.